జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వాగతము వాసవి, కరుణించి కాపాడు వేదాంత రూపిణి, మము కావగరావమ్మా. చాలా మంది కాలేదు. మనకు అదృష్టంగా సుబ్రహ్మణ్య సంయుక్త గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు ఫస్ట్ రోజు, ఇంకా 7 రోజులు, 5వ తారీఖు లాస్ట్ రోజు ఉన్నది. ఆ రోజు ఇసుక చేసే వ్రతం చేద్దామనుకుంటున్నాం. ప్రతిరోజు మీరు కాకుండా మీ పుట్టిన వాళ్ళందరూ కూడా చెప్పి వాళ్ళు ఇక్కడ వచ్చే విధంగా చేయండి. ఎందుకంటే అమ్మవారి చరిత్ర మనకు కొంచెం తెలుసు. అమ్మవారి చరిత్ర చాలా ఉంటుంది. మనం అమ్మ మన దేవత కాబట్టి ప్రతి ఒక్కరు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ వేరే వాళ్ళు చెప్పి నమ్మనండి. ఏ కార్యక్రమం పక్క పెట్టినారు నిర్వహిస్తున్న ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేసిన మహిళలందరికీ మిత్రులందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయానికి నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా కన్యలు ఉంటాయి. నిజామాబాద్ పట్టణంలో వాసవి మాత దేవాలయం స్థాపించి 53 సంవత్సరాలు వచ్చింది. ఈ 53 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా వినిపించని, అనుకరించని మన అఖిల భారత వాసవి పౌరాణిక విధానకులైన పెద్దూ వాసవి శ్రీ వేమ సుబ్రహ్మణ్యం గుప్త గారు 1070 ప్రవచనాన్ని నిజంగా అందరి వరకు ఇచ్చేసి ఇంత చక్కటి కార్యక్రమాన్ని తన ప్రవచనంతో మీ అందరికీ తెలుసు. అందరికీ 102 రూపాయలు తెలుసు. కానీ తను చెప్పిన విధంగా 714 మన వయసులు ఉన్నారు. అందులో వాసవి మాత ఆత్మార్పణ చేసినప్పుడు అన్ని ఉన్నప్పుడు దిగిన వారు 102 ఇంత చక్కటి కార్యక్రమాన్ని చాలా తెలియజేశారని కూడా క్లుప్తంగా మనకు అందించిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరి మరొకసారి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జరుపుకుంటున్నాము. అలాగే నేను కూడా చాలా మంది ఈ భక్తులు వచ్చేసి ఇంత చక్కటి కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సింది. అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీర్వాదం స్వీకరించి తీర్థ ప్రసాదం కూడా స్వీకరించవలసిందిగా మరొకసారి భక్తులు కోరుకుంటుంది. జై వాసవి, జై జై బలో శ్రీ వాసవి మాతాకి. అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా మన నిజామాబాద్ వాసవి అమ్మవారి సమక్షంలో అధిక జ్యేష్టం, అధిక పుణ్యం, అధిక ఫలం అని శాస్త్రం. నారాయణ మాసం అని అంటారు. ఎన్నో పురాణాలు మనం చదివి ఉన్నా వాసవి అమ్మవారి పురాణ ప్రవచనం కూడా ఈ సప్తాహంగా ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ రోజున వాసవి మాత పూర్వజన్మ, అలాగే ఆర్యవైశ్యుల యొక్క విశేషాలు, అమ్మవారి తత్వం, 8 మంది దేవతలు భూలోకానికి ఇచ్చిన వరాలు, 18 పట్టణాలు పరిపాలించిన కుసుమశ్రేష్ఠి గారు ఏ ఏ పట్టణాలు ఈ పేరుతో ఈ రోజున ఉన్నాయి, ఆ విశేషాలతో పాటుగా అమ్మవారి జనన విశేషాలు రేపటి రోజు ప్రవచనంగా ఉంటుంది. ఒక రోజు అయిపోయింది, ఇంకా 6 రోజుల కార్యక్రమంలో భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారి చరిత్ర విని ఆశాంతం అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా వాసవి మాత అంటే కేవలం వైశ్యులకు మాత్రమే పరిమితం అని అనుకుంటారు. ఆ మాట నిజం కాదు. ఎందుకనగా రాముడు క్షత్రియుడైనా విశ్వమంతా పూజిస్తున్నారు, కృష్ణుడు యాదవుడైనా విశ్వమంతా పూజిస్తున్నారు, బ్రహ్మంగారి కాలజ్ఞానం విశ్వానికంతా చెప్పారు, వెంకటేశ్వర స్వామి సూత్రమాత వకులమాత గృహంలో జన్మించిన విశ్వమంతా ఆయన దేవుడిగా పూజిస్తున్నారు. వాసవి మాత కూడా ఆదిపరాశక్తి తత్వంతో అమ్మవారు భూలోకంలో అవతరించింది. వైశ్యులకే కాదు, విశ్వ మానవాళి ఆరాధ్యనీయమైన దేవత వాసవి మాత అని గమనించాలి. అంతేకాకుండా రేపటి రోజు వాసవి అనే పేరు అమ్మవారికి ఆ 3 అక్షరాలు ఎందుకు నామకరణం చేశారు, వాసవి బాలలీలల రహస్యాలు ఎన్నో రేపటి ప్రవచనంలో కూడా విన భక్తులందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలి. కొన్ని చోట్ల అమ్మవారికి మంగళసూత్రాలు ఉంటాయి, ఒడిబాలు పోస్తారు, కన్యక అంటారు. అమ్మవారు అసలు
వివాహం వద్దనే కదా గుండంలో దూకింది. మరి మంగళసూత్రాలు, ఒడిబియ్యం ఇవన్నీ కూడా ఎందుకని అమ్మవారికి చేస్తారనే విశేషాలు రేపు ఎల్లుండి ప్రవచనాల్లో విశేషంగా ఉంటుంది. సాయంత్రం 6 గంటలకి ప్రారంభమైన ఈ ప్రవచనం 8 గంటల వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలను వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ వారు, వివిధ సంస్థల వారు సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజృంభించి విశేషంగా చేస్తున్నారు. ఈ అవకాశం భక్తులందరూ వినియోగించుకొని అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అధిక జ్యేష్ఠములో స్వల్ప పూజ చేసిన అధికమైన ఫలితం కలుగుతుంది. అమ్మవారి శ్రవణం చేసిన విశేషమైనటువంటి ఫలితం లభిస్తుందని గమనించాలి. జై బలో వాసవి మాతాకి.